అంటే 27 కాబట్టి ఇంకొక దగ్గర వేస్తారు. కానీ మీ ఊళ్ళో బడి ఉండాలి. అందులో బారాయపల్లి మండలం. ఈ మండలంలో హెడ్ క్వార్టర్ అంటారు దీన్ని. హెడ్ క్వార్టర్లో బడి ఎట్టుండాలా? వర్షం వస్తే ఈ విధంగా నీళ్లు కాల్చుకుంటూ ఏమన్నా బడి గ్రూపు లేకుండా అసలు బయట పోయి నిలబడి చూడండి. రోడ్డు అంతా ఎత్తు, కింద చూస్తే డౌన్, సున్నాలు వేయించున్నాం కాబట్టి కొంచెం చూసేదానికి అట్టుంది. ఇంకా పెద్ద వర్షం వచ్చిందనుకో అంతా ఊరిపోయి. కాబట్టి మీరు మా పిల్లల్ని ఆ బడికి పంపించేదానికి మేము ఇష్టపడటం లేదు. మాకు స్కూల్లో వేరే ప్రాంతానికి మార్చండి, వీలైనంత వరకు రోడ్ సైడ్ కట్టించండి అని ఆఫీసులకి మీ తల్లిదండ్రులు తెలియజేయాలా. మీరు అర్జీ రాసి పెట్టాలా. మీరు ఎలా రాయాలో మా దగ్గరకు వస్తే మేము చెప్తాం. మేము రాసి పెట్టకూడదు, మీరు రాస్తే జరుగుతుంది. అది మేమే రాస్తాం. మీరు రాసినట్టు మీరు రావాలి. మా కాడికి వచ్చాం, మేడం ఇట్లా చేస్తాము. మన పిల్లలు కొంచెం అందుబాటులో రోడ్ సైడ్ ఉండటమే మంచిది. ఈ పాముల దెబ్బకి అసలు వాళ్ళకి హెడ్ క్వార్టర్ స్కూల్ అంటే ఎలా ఉండాలంటే చుట్టూ ప్రహరీ ఉండాలి, వంటగది పెట్టించుకోవాలి, వంట వాళ్ళు ఇక్కడే వంట చేయాలి, మనము దాన్ని టేస్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమో. మన ఊరోళ్ళు ఎవరు వంట చేయలేరా? కాబట్టి ఎవరు చేస్తారో మాకు చెప్తే రేపు 5వ తేదీ మీటింగ్లో మేము పేరు మేడం చెప్పినట్టు రాసి పంపిస్తాం. పిల్లలు కూడా మాకు 5+5వ సంవత్సరం పూర్తి అవుతానే
మా బడికి వచ్చేటట్టు సహాయం చేయండి. మీరందరూ సహాయం చేయండి. మన బడిలో ఎక్కువ మంది పిల్లలు, ఇంకో పోస్ట్ కూడా వస్తుంది, 3 టీచర్లు కూడా ఉంటారు. హెడ్ క్వార్టర్ కదా, చుట్టూ ప్రహరీ కట్టించుకుంటాం. అటు సైడ్ అయితే 1 రూమ్ ఆడే పెట్టించుకుంటాం. పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ ఉండాలా, పిల్లలు చదువుకునేదానికి 2-3 రూములు ఉండాలా. ఇది 40 సంవత్సరాల నుంచి స్కూల్ కొనసాగుతుంది. ఈ బాలాయపల్లి మండలంలో నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మండలానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిలో పనిచేసేది. కడగొంట్లో, వాక్యంలో, నిండల రోడ్లో, తర్వాత ఇక్కడ ఈ విధంగా చేశాను కాబట్టి ఇవన్నీ తెలుసు నాకు. ఈ హెడ్ క్వార్టర్ అంటే ఎట్టుండాలా. మేము దూరంగా ఉన్న పల్లెటూర్లలోనే ప్రహరీ కట్టిన బళ్ళల్లో పనిచేసాం. మంచి సూపర్ బళ్ళల్లో చేసి వచ్చాం. హెడ్ క్వార్టర్ అంటే ఇట్టుండదని మీరే అర్జీ రాసి ఆఫీసర్స్కి పంపాలి. ఈ విధంగా మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. అన్ని విషయాలు మేడం గారు చెప్పారు. మీ పిల్లల విషయంలో ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉన్నారంటే మరుసటి రోజు పాఠాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. నష్టపోయేది పిల్లలే, అర్థం చేసుకోండి. ఆ బిడ్డలు అన్ని పాటు మీకేం చేస్తారు? ఇక్కడ వాళ్ళు రాకపోయినా నాకు జీతాలు వస్తాయి, కానీ రాకపోతే బిడ్డలు నష్టపోతారు, మీరు నష్టపోతారు. ఇప్పుడు అదే నవీన్ అనే విషయంలో ఆమెకి ఎన్నిసార్లు చెప్తున్నారు, రేపు వస్తారమ్మా, రేపు తీసుకొస్తారమ్మా. ఆ బిడ్డండి తోడుగా ఏం చేస్తాడు? బిడ్డ వచ్చుంటే నాలుగు మొక్కలు నేర్చుకుంది కదా. ఆ విధంగా ఉండకుండా పేరెంట్స్ మేము చెప్పినాము, మీరు కూడా చెప్పండి. వాళ్ళ అమ్మ కూడా మాకు మటుకు సహకరించి పిల్లలందరూ మా బడిలో చేర్పించేదానికి మీరందరూ సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మీరందరూ చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. పేరెంట్స్ దగ్గర నుంచి ఎవరైనా ఏమైనా మాట్లాడతారమ్మా? పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎవరైనా మాట్లాడగలరు, లేదంటే మనం ప్రోగ్రాంలోకి వెళ్దామా? ఇంకొక విషయం మీకు చెప్పింది, మీరు ఏదైనా ఒక సినిమా మధ్యలో నుంచి చూస్తే మీకు ఎట్ట స్టోరీ అర్థం కాదో, పిల్లోడు 4 రోజులు బడికి రాకుండా పక్క రోజు చూస్తే వాడి పరిస్థితి కూడా అదే. అందుకని వాడిని పూర్తి కథ వినేయండి, వాడు పూర్తిగా ఫాలో అయ్యేటట్టు వాడికి మీరు హెల్ప్ చేయండి. వాడిని బడికి పంపించడం మాత్రం మీరు చేయండి.